ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 24వ వార్డులో టీడీపీ అభ్యర్థి కురుగొంట్ల లక్ష్మీ సాయిప్రియ, మాజీ ఎమ్మెల్యే కురుగొంట్ల రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. లక్ష్మీ సాయిప్రియ చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చేనేతల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. చూస్తే మగ్గం నేసే పిక్ చూసి వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద పెన్షన్ తీసేస్తున్నారు. ఇదంతా చాలా అన్యాయం. అంటే మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చు, ప్రజల నుంచి డబ్బులు ఎలా తీసుకోవచ్చో. అంటే గార్బేజ్ ట్యాక్స్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చాలా తక్కువ పెట్టి మేము ఎక్కువ ఇస్తున్నాము. ఒక బల్క్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బల్క్గా డబ్బులు ఇచ్చేస్తున్నారు ప్రజలకి. దానివల్ల చాలా మనకి ఇండియాలో అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇలా డబ్బులు ఇచ్చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ మాకు డబ్బులు ఇస్తున్నారు అలానే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. సో హీ నోస్ సైకలాజికల్లీ ఎలా ఒక పర్సన్ ఎఫెక్ట్ చేయాలి, మనం ఎక్కడ మన వీక్నెస్ అంతా ఆయన తీసుకొని హీస్ మేకింగ్ ఇట్ హిస్ బిజినెస్ అనమాట. సో ఆయన నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఎలా ప్రజల నుంచి డబ్బులు తీసుకోవచ్చు, ఎలా ఏం పని చేయకుండా పని చేసాము అని చెప్తున్నారో నాకు అర్థం అవట్లేదు. ఇక్కడ చాలా ఈ కాలనీలోనే మేము చాలా ఎన్టీఆర్ ఇల్లులు ఇచ్చున్నామండి. ఇప్పుడు నేను చాలా ప్లేస్లకి వెళ్తున్నా, అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఇల్లు లేవని ప్రాబ్లమ్స్ 5 yearsగా ప్రాబ్లమ్స్ ఉంది. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలామందికి ఇల్లులు ఇచ్చున్నాము, ల్యాండ్స్ ఇచ్చున్నాము, పెన్షన్స్ ఇచ్చున్నాము. మనం అప్పుడు ఒకటి ఏం తీసుకోవాలంటే మనము స్టేట్ సెపరేట్ అయినప్పుడు మన దగ్గర అప్పుడు నిధులేం లేవు, కానీ మనం ఇవ్వగలిగాము. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు,